ఇది బిగ్ బాస్ తాజా లైవ్ నామినేషన్స్ పై ఓ చిన్న లుక్. అయితే వైల్డ్ కార్డ్ మనీష్ వచ్చాడు కదా, దాంతో నామినేషన్లు ఒక్కసారిగా వేడెక్కే. ముఖ్యంగా కళ్యాణ్, తనుజలే టార్గెట్ అయ్యారు. సో ఇది గేమ్ గమనాన్ని మార్చేయచ్చు. చాలా కీలకమైన ఘట్టమిది. మొదటిది మనీష్ నేరుగా కళ్యాణ్నే టార్గెట్ చేశాడు. కొన్ని గట్టి హింట్లే ఇచ్చాడు నామినేట్ చేస్తూ. ఏమన్నాడంటే, కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ అయినా ఆ మధ్య తనుజను నామినేట్ చేయలేదు కదా, దానివల్ల కప్పు చేజార్చుకుంటున్నాడని సూటిగా చెప్పేశాడు. అంటే టాస్కుల్లో బాగా ఆడుతున్నా సరే నామినేషన్లలో ధైర్యం లేదు, తనుజతో వైరం పెట్టుకుంటేనే ఆట రక్తి కడుతుంది అని గట్టిగా చెప్పాడు. మరి ఈ హింట్లతో కళ్యాణ్ ఆటతీరు మారుతుందో లేదో చూడాలి. ఇక రెండవది, మనీష్ ఇచ్చిన డాగర్ పవర్తో ఇమ్మాన్యుయల్ వెళ్లి తనుజను నామినేట్ చేశాడు. ఎందుకంటే ఆయిషా కిరీటం విషయంలో స్టాండ్ మార్చింది. ముందు వద్దు అంది, తర్వాత ఓకే అంది. బొమ్మల టాస్కులో తన మాట వినకుండా రాముకి ఓటు వేసిందని, ఇంకా టాస్కులలో తన సపోర్టును గుర్తించకుండా వాడుకుంటుందని ఇలా ఇమ్మాన్యుయల్ తెగ ఆరోపణలు చేశాడు. దీనికి తనుజ కూడా బాగానే డిఫెండ్ చేసుకుందిలేండి. చివరగా ఈ నామినేషన్లతో బయటపడ్డ పెద్ద విషయమేంటంటే, తనుజ బయట నంబర్ 1 అనే క్లారిటీ దాదాపు అందరికీ వచ్చేసింది. ఆ మనీష్ ఇచ్చిన హింట్లు, ముఖ్యంగా కళ్యాణ్ కప్పు మిస్ అవ్వడం గురించిన మాటలు అందరికీ దీన్ని స్పష్టం చేసేశాయి. సో మొత్తంగా చూస్తే మనీష్ రాకతో హౌజ్లో పై బంధాలు బ్రేక్ అయి తనుజ టాప్ ప్లేయర్ అన్న నిజం బయటపడింది. ఇది రాబోయే రోజుల్లో ఆటను ఖచ్చితంగా మలుపు తిప్పుతుంది.